ఇండియన్ సినిమా చరిత్రలో వేల కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న మరో సినిమా వచ్చేసిందా? లేక ఇది కూడా 'ఆదిపురుష్' లాగే కేవలం ట్రైలర్ వరకే పరిమితం అవుతుందా? ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా మైండ్లో వచ్చిన ప్రతి ఒక్క పాయింట్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బియాండ్ సినిమా. ఎట్టకేలకు ఇండియన్ సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామాయణ ట్రైలర్ రిలీజ్ అయితే అయిపోయింది. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించి డిస్కషన్ జరుగుతుంది. కొందరు ఇది ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవెల్ అంటుంటే, ఇంకొందరు కొన్ని చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా చెప్తున్నారు. మరి ఈ ట్రైలర్ నాకు ఎలా అనిపించింది? సోషల్ మీడియాలో వచ్చిన రియాక్షన్స్ ఏంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? 2000 కోట్ల బడ్జెట్ నిజంగా కలెక్ట్ చేస్తుందా లేదా? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ట్రైలర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఒక గ్రాండియర్ ఫీలింగ్ వచ్చింది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా కనిపించింది. విజువల్, స్కేల్, కెమెరా వర్క్ చూసిన వెంటనే ఇది చిన్న సినిమా కాదని క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఎలివేట్ చేసింది. కొన్ని షార్ట్స్ అయితే థియేటర్లో చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి చూద్దాం. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్. ఈ ట్రైలర్ లో నాకు బాగా నచ్చింది విజువల్ క్వాలిటీ. గతంలో రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు వచ్చిన ఫీడ్బ్యాక్ ను సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించింది. విఎఫ్ఎక్స్, కలర్ గ్రేడింగ్, లైటింగ్ చాలా చోట్ల ఇంప్రూవ్ చేశారు. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా క్లీన్ గా కనిపించింది. ముఖ్యంగా వార్ షాట్స్, ఫారెస్ట్ విజువల్స్, కింగ్డమ్ సెటప్ అన్ని కూడా చాలా గ్రాండ్ గా అనిపించాయి. ఇకపోతే రణబీర్ కపూర్ యాజ్ లార్డ్ రామ. రణబీర్ కపూర్ లుక్ చాలా సింపుల్ గా, డిగ్నిఫైడ్ గా ఉంది. రాముడి క్యారెక్టర్ కి కావాల్సిన ప్రశాంతత అతని ఫేస్ లో క్లియర్ గా కనిపించింది. డైలాగ్స్ తక్కువగా ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. ఇకపోతే సీతామాతగా సాయి పల్లవి. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సీత పాత్రలో ఆమె చాలా నేచురల్ గా కనిపించారు. ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా ఒక్కో షాట్ లో మంచి ఇంపాక్ట్ అయితే కనిపించింది. సినిమా రిలీజ్ అయ్యాక డెఫినెట్ గా ప్రతి ఒక్కరి మైండ్ లో సీతామాత క్యారెక్టర్ గా సాయి పల్లవి ఒక స్ట్రాంగ్ స్టాంప్ అయితే వేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్. నాకైతే బాగానే సెట్ అయింది అనిపించింది. ట్రైలర్ లో చాలా తక్కువ సేపే కనిపించిన ఆ లుక్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. సినిమాలో ఈ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక మెయిన్లీ ట్రైలర్ హైలైట్ యస్ రావణ. ట్రైలర్ లో నాకు బిగ్గెస్ట్ హైలైట్ ఏదైనా ఉంది అంటే అది యశ్. రావణుడిగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంది. కొన్ని సెకండ్లు మాత్రమే కనిపించిన థియేటర్లో విజువల్స్ పడే రేంజ్ ఆరా అయితే కనిపించింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ మంది రావణుడి క్యారెక్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంత బాగా ఇంపాక్ట్ చేశారు యశ్ గారు రావణుడి పాత్రలో. ఇకపోతే కొత్త ఫేసెస్ చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ కి పెద్దగా తెలిసిన ఫేస్లను కాకుండా కొత్త నటీనటులను తీసుకున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి వీళ్ళలో చాలా మంది కొత్తగా అనిపించవచ్చు. మొదట్లో కాస్త కనెక్ట్ అవడానికి టైం పట్టే అవకాశం ఉంది. బట్ ఈ సినిమా కేవలం ఇండియన్స్ ఆడియన్స్ కోసం మాత్రమే తీసిన ప్రాజెక్ట్ లా అనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కి మన రామాయణం గురించి తెలియాలనే విజన్ తో తీసినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. ఆ యాంగిల్లో చూస్తే ఈ కాస్టింగ్ ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. చివరికి వీళ్ళందరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేదే కదా మెయిన్ పాయింట్. అది సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. ఈ ట్రైలర్ కి ఇంకొక పెద్ద బలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. ప్రతి స్కాన్ ని ఇంకా పవర్ఫుల్ గా ఎలివేట్ చేసింది. అసలు మైథాలజీ సినిమాల్లో మ్యూజిక్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఈ విషయంలో మాత్రం ట్రైలర్ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న క్వశ్చన్, హనుమంతుణ్ణి ఎందుకు చూపించలేదు? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, ఈ సినిమాను 2 పార్ట్స్ గా తీస్తున్నారు. అందుకే ఫస్ట్ పార్ట్ లో హనుమంతుడి ఎంట్రీ పెద్దగా లేకపోవచ్చు, లేదంటే పూర్తిగా సర్ప్రైజ్ ఎలిమెంట్ లా దాచిపెట్టి ఉండొచ్చు. ఇంకా సినిమా రిలీజ్ కి చాలా టైమే ఉంది. ఇంకో ట్రైలర్ లేదా ఫైనల్ ట్రైలర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు గ్రాండ్ గా హనుమంతుడిని రివీల్ చేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడే ఈ విషయంపై నెగిటివ్ గా ఫిక్స్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. ట్రైలర్ ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారు? ఈ మధ్య చాలా డైరెక్టర్స్ సినిమా రిలీజ్ కి చాలా ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఆడియన్స్ పల్స్ ఎలా ఉందో తెలుసుకోవడం, ఏవి బాగా నచ్చాయి, ఏవి నచ్చలేదు, సోషల్ మీడియాలో వచ్చే ఫీడ్బ్యాక్ ని అబ్జర్వ్ చేసి రిలీజ్ కి ముందే సాధ్యమైన చిన్న చిన్న చేంజెస్ కూడా చేస్తుంటారు. అందుకే ఈ ట్రైలర్ తర్వాత కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ జరిగే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నా. ఇకపోతే ఆదిపురుష్ తో కంపారిజన్. ఇప్పుడు చాలా మంది ఈ సినిమాను ఆదిపురుష్ తో పోలుస్తున్నారు. నిజం చెప్పాలంటే నాకైతే ఆదిపురుష్ ట్రైలర్ వచ్చినప్పుడు కూడా గూస్ బంప్స్ వచ్చాయి. కొన్ని డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సీన్స్ అప్పట్లో నిజంగానే చాలా అయిపించాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులకు అనుకున్నంతగా కనెక్ట్ కాలేదు. కానీ రామాయణ విషయంలో మాత్రం పరిస్థితి కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ సినిమాకు ప్రపంచంలోనే టాప్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ లో ఒకటైన డీనెక్ పనిచేస్తుంది. బడ్జెట్ కూడా చాలా భారీగా ఉంది. అందుకే విజువల్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫైనల్ వెర్డిక్ట్ మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పాలి. నాకైతే రామాయణ చిన్న ఇంపాక్ట్ కన్నా అప్పట్లో రిలీజ్ అయిన ఆదిపురుష్
ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ చాలా ఎక్కువ. ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చింది. ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ బీజిఎం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రామాయణాన్ని ఫీల్ అయ్యేలా చేసింది. సో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇకపోతే నాకు అనిపించిన చిన్న మైనస్ ఏంటి అంటే, సినిమా ఎంత గ్రాండ్ గా ఉన్నా కొన్ని సీన్స్ లో మాత్రం పాత హిందీ రామాయణ సీరియల్ వైబే కనిపించింది. కొన్ని సెట్స్, కొన్ని ఫ్రేమ్స్ చూస్తే స్టూడియోలో షూట్ చేసిన ఫీలింగే వచ్చింది నా వరకు. ఆ కొన్ని సీన్స్ డైరెక్ట్ న్యాచురల్ లొకేషన్స్ లో షూట్ చేసి ఉంటే ఇంకా సినిమాటిక్ గా, ఇంకా గ్రాండ్ గా అనిపించేది. ఇది పెద్ద మైనస్ కాదు, నాకు అనిపించిన చిన్న అబ్జర్వేషన్ మాత్రమే. ఓవరాల్ గా చూస్తే ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యష్ స్క్రీన్ ప్రెజెన్స్, సాయి పల్లవి లుక్, రకుల్ ప్రీతి సింగ్ లుక్, అలాగే రాముడిగా రణబీర్ కపూర్ లుక్, దానికి తోడు గ్రాండ్ స్కేల్, ఇవన్నీ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను అమాంతం పెంచేసాయి. అవును, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. హనుమంతుడి పాత్ర ఎలా ఉంటుంది, వార్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, ఎమోషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇవన్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలియాలి. ముఖ్యంగా రామాయణానికి ఎలాంటి సాంగ్స్ ప్రిపేర్ చేస్తున్నారు, ఇవన్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తాయి. కానీ ఒక్క ట్రైలర్ గా చూస్తే మాత్రం ఇది ఒక సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చిందనే చెప్పాలి. మరి మీకు రామాయణ ట్రైలర్ ఎలా అనిపించింది? నిజంగానే ఈ సినిమా వేల కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉందా లేదా? మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.